లక్షల కోట్లు ఇట్లాంటి వాళ్ళ దగ్గర మగ్గుతా ఉన్నాయి. పట్టండి, ఎంక్వైరీని చేయండి, పారదర్శకంగా చేయండి, అవినీతి పరులైన అధికారులను పట్టండి, రాజకీయ నాయకులను పట్టండి, వాళ్ళకి తిన్నది మొత్తం నయా పైసతో సహా కక్కించండి. తెలంగాణ బాగుపడుతుంది. మాలాంటి పేదలం బాగుపడతాం, బడుగు బలహీన వర్గాలం బాగుపడతాం. లేకపోతే చెప్పుకోవడానికి తప్ప ఏం పని కాదు. చూసుకో మురువా చెప్పుకో ఏడ్చాన చందంగా ఉంటుంది అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్యాబినెట్ ఆమోదంతోనే నిబంధనల మేరకే కాళేశ్వరం నిర్మాణం. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాలతో మేడిగడ్డకు మార్పు అంటూ సమిష్టి నిర్ణయంతోనే మేడిగడ్డ నిర్మాణం. అధికారులు నిపుణులతో చర్చించాకే కార్యాచరణ. కమిషన్ ముందు హరీష్ రావు వాంగ్మూలం. ఆధారాలు కూడా సమర్పించారని మీడియాకు వెల్లడి. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ. కమిషన్ విచారణ అంశాలపై ఇరువురి చర్చనట. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ బయట పెట్టాలి. ఎందరో కార్యకర్తల ఉసురు పోసుకున్న దుర్మార్గుడు. జడ్జీలతో సహా ఎందరో ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు. ప్రభాకర్ రావు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిండు. ప్రభాకర్ రావు ఏదైతే వాంగ్మూలం ఇచ్చిండో ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా బయట పెట్టాలి.